సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రైట్, ఇక తుఫాన్ కాకినాడ తీరం దిశగా దూసుకొస్తోంది. ముందు జాగ్రత్తగా జిల్లాలో 3 హెలిప్యాడ్స్ని ఏర్పాటు చేశారు. కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవుల్లో హెలిప్యాడ్ సిద్ధం చేశారు. 12 మండలాలు, 67 గ్రామాలు, 5 మున్సిపాలిటీల్లో తుఫాన్ ప్రభావం గట్టిగా ఉండే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను, తుఫాన్ వచ్చే దిశను అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో దాదాపు 4 లక్షల మంది కోస్ట్ లైన్కి దగ్గరగా ఉన్నారు. కాకినాడ నుంచి విజయవాడకు, కాకినాడ నుంచి విశాఖకు బస్ సర్వీసులు రద్దు చేశారు. కాకినాడ నుంచి చెన్నై, తిరుపతి, కడప, కర్నూలు, భద్రాచలం వెళ్లే బస్సులను కూడా రద్దు చేశారు. మోంతా తుఫాన్ ధాటికి కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్లో కెరటాల ఉధృతి చూస్తున్నాం మనం. ఎంత ఉధృతంగా అలలు కొడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఈ తుఫాన్ లాంటివి సంభవించినా కాకినాడ నుంచి ఉప్పాడ మధ్యలో రోడ్డు కోతకి గురయ్యే పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి. వాటిని పెద్ద పెద్ద బోల్డర్స్ తోటి అలల్ని, ఉధృతమైన అలల్ని, వాటి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రచండ గాలులు, అలాగే భీకర గాలులు, ఈ రాకాసి అలల దాటికి రోడ్డు ఇప్పుడు కూడా తెగిపోయే పరిస్థితులు మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే తీర ప్రాంత ప్రజలు కొంతమంది అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి ససేమేరా అంటున్నట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. ఉదయం నుంచి తమ ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి వెళ్తే మా ఇళ్ళు సామాన్లు గుల్లయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి తుఫాన్లు మేము చాలా చూసాం అనేది వాళ్ళ మాటల్లో కూడా విన్న సిచ్యువేషన్ మా కరెస్పాండెంట్స్ రిపోర్ట్ చేశారు. కానీ ఇది అన్ని తుఫాన్లా కాదు. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అపార నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉంది అనేది కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం ఉప్పాడ బీచ్లోని కెరటాల ఉధృతి మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైనట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది. తీర ప్రాంత ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్టుగా రిపోర్ట్ అందుతోంది. ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. తీరంలో పెద్ద ఎత్తున అలలు ఎగసి పడుతుండటంతో ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురైంది. ప్రమాదకర స్థాయిలో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. తీర ప్రాంతంలో వాహన రాకపోకలను నిలిపేశారు. ఉప్పాడ, సూరాడపేట, మాయపట్నం, కొత్తపట్నం ఈ ఏరియాల్లో మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. మోంతా తుఫాన్ దూసుకొస్తుండటంతో కాకినాడ పోర్టుకు 10వ నంబర్ హెచ్చరికను జారీ చేశారు. గంగవరం, విశాఖ, భీమునిపట్నం పోర్టులకు 9వ నంబరు, అలాగే మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నంబర్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సముద్ర తీరాలు అల్లకల్లోలంగా మారాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఎగసి పడుతున్నాయి. రైట్, ఒక్కసారి మా కరెస్పాండెంట్ రాజు దగ్గరికి వెళ్దాం. అతని రిపోర్ట్ చూద్దాం. రాజు, ఓవర్ టు యు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారుతుంది. ఉవ్వెత్తున ఆకాశీ అలలన్నీ కూడా తీరానికి ఎగిసిపడుతున్న దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే పరిస్థితి చాలా భయానకంగా మారింది. ఎందుకంటే దాదాపు భారీ అలలన్నీ కూడా తీరానికి ఎగిసిపడుతున్న దృశ్యాలని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ప్రమాదకరంగా మారిందని చెప్పుకోవచ్చు. భారీ అలలన్నీ కూడా తీరాన్ని కబలించేలాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలను మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. దీంతోనే ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డుని పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. చాలా ప్రమాదభరితంగా ఈ మార్గం ఉంది. కెరటాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. సముద్రం పోటు మీద ఉండడంతో ఒక్కసారిగా అలల తీవ్రత భారీగా పెరిగింది. దీంతో పోలీసులంతా కూడా ఈ మార్గంలో పెట్రోలింగ్ చేస్తూ బయట వ్యక్తులను ఎవరిని సందర్శకులు కానీ ఈ ప్రాంతంలో తిరగకుండా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఏ క్షణాన ఎలాంటి ఉప్పెన సంభవిస్తుందన్న ఆందోళన అయితే ఖచ్చితంగా నెలకొని ఉంది. దీంతో ఈ ప్రాంతంలో మత్స్యకారులని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటున్నారు. ఇప్పటికే ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో మరింతగా అలలో ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మార్గం అంతా ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా ప్రమాదం అంచునుందని చెప్పుకోవచ్చు. ముప్పైన సంభవించే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉవ్వెత్తున కెరటాలన్నీ కూడా ఎగసిపడుతున్నాయి. నా వెనకాల చూపించే ప్రయత్నం చేస్తాను. భారీ కెరటాలన్నీ కూడా ఒక్కసారిగా మనం చూస్తాము ఎలా ఎగిసిపడుతున్నాయో, తీరాన్ని కబలించేలాగా వస్తున్నాయి. ఇదే ఉధృతి మరింత పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ కోతకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు.
ఈ రోడ్డుని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. రాకపోవాలని ఢీకొన్నటువంటి అలలు దాదాపు 10 మీటర్ల పైగా ఎగసిపడి రోడ్డు మీద పడుతున్న దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఇదే పరిస్థితి మాత్రం కొనసాగితే మాత్రం రాత్రికి పరిస్థితి మరింత ఉధృతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతోనే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఈ ప్రాంతంలో మానిటరింగ్ చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత అయితే ఖచ్చితంగా పెరిగింది. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. రాకాశాల్లో అయితే తీరాన్ని కబలించేలాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్ నుండి. రైట్, అది కాకినాడ ఉప్పాడ రోడ్లో మా కరెస్పాండెంట్ రాజు ఇచ్చిన అప్డేట్. మనం చూస్తాం యూజువలీ సీ లెవెల్కి ఎత్తుగా అక్కడ ఉండే రోడ్డు కనిపిస్తూ ఉంటుంది యూజువలీ. బట్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంటే చూస్తున్నాం ఆ దృశ్యాల్లో సముద్రం రోడ్డుకి ఎంత ఎత్తున పైకి లేచింది అనేది మనకు కనిపిస్తోంది. అలలు కూడా దాదాపు 3-4 మీటర్లు ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ధాటికి ఆ రోడ్డు ధ్వంసమైంది. కాకినాడ ఉప్పాడ రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. రాకపోకలు కూడా నిలిపివేశారు అధికారులు. ఎప్పటికప్పుడు అక్కడ పెట్రోలింగ్ వాహనాలు అయితే తిరుగుతున్నాయి. ఎవరైతే అక్కడ ఉన్నారో వారిని అప్రమత్తం చేస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. చూస్తున్నాం కాకినాడ ఉప్పాడ రోడ్ అంటారు దీన్ని. సో పెద్ద పెద్ద బోల్డర్స్ గత ప్రభుత్వంలో కూడా ఏర్పాటు చేశారు. ఈ అలల దాటి ఏదైతే ప్రభావం ఉంటుందో వాటిని తగ్గించే ప్రయత్నం చేయడానికే ఈ బోల్డర్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ తుఫాన్ ఉధృతికి ఆ బోల్డర్స్ అన్ని కూడా చెల్లాచెదురైన పరిస్థితులు కూడా మనం చాలా తుఫాన్లు చూసాం. అదే సిచ్యువేషన్ ప్రస్తుతం కూడా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రాకాసి అలలు వస్తున్నాయి. సముద్ర మట్టం కూడా పెరిగిన సిచ్యువేషన్. యూజువలీ రోడ్డు సముద్రం మట్టానికి ఎత్తులో మనకి కనిపిస్తుంటుంది జనరల్గా అక్కడ వెళ్ళిన వాళ్ళకి. సో ప్రస్తుతం అయితే ఆ సముద్ర మట్టం ఏ రకంగా ఎత్తులో కనిపిస్తోంది. అలలు కూడా మీటర్ల మేర పైకి వచ్చి ఆ రోడ్డుని ఢీకొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ దాటికి రోడ్లు కూడా ధ్వంసమైంది. కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రహదారులు కూడా పూర్తిగా స్తంభింపచేశారు, మూసేశారనే ఒక అప్డేట్ కూడా మా కరెస్పాండెంట్ రాజు ఇచ్చిన ఇన్పుట్లో చూసాం. ఇక కోస్తా జిల్లాలో మోంతా తుఫాన్ అలజడి రేపుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.